మధుమేహం ఈ ఈ మాటలు వినంగానే అందరూ చాలా అలర్ట్ అయిపోతుంటారు. జనరల్‌గా ఏ టైప్ ఆఫ్ డైట్ తీసుకోవాలి? ఎలా ఉండాలి? ఏం తినాలి? ఇలాంటి చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటూ ఉంటాయి. సో, ఇలాంటి వాళ్ళకి చిన్న చిన్న సింపుల్ ఇప్పుడు టిప్స్ లాంటివి కూడా చెప్తానండి. సో, వీటిల్ని ఈజీగా మనం పాటించొచ్చు. ఆకలి కూడా మనము కాంపెన్సేట్ చేసుకునేలాగా మనకి షుగర్ కంట్రోల్‌లో ఉండాలి. ఆకలి కూడా మనకి తగ్గాలి. ఈ రెండిటిని కాంబినేషన్ చేసేలాగా కొన్ని డైట్స్ ఉన్నాయన్నమాట. మనము జనరల్‌గా ఇడ్లీ, దోస తీసుకుంటూ ఉంటాం. సౌత్ ఇండియన్స్ అంటే మనకి ఇట్లాంటివే ఎక్కువ ఇష్టం ఉంటాయి కదా! సో, వీటిల్ని తీసుకుంటూ షుగర్‌ని ఎలా కొంచెం మేనేజ్ చేసుకోగలము అనేవి ఇవాళ తెలుసుకుందాం. జనరల్‌గా ఏంటంటే వెజిటబుల్స్‌ని ఇడ్లీ పిండిలో యాడ్ చేసుకోవచ్చు. లైక్ క్యారెట్ అట్లా కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసేసేసి దాన్ని ఈ ఇడ్లీ పిండిలో యాడ్ చేసేసుకొని దాన్ని ఇడ్లీలాగా పెట్టుకున్నామనుకోండి. సో, క్యాలరీస్ తగ్గుతాయి. అండ్ కడుపు నిండుతది. సో, ఇట్లాంటివి చేయడం. సాంబార్ కాంబినేషన్స్‌తో తీసుకోవడం. సాంబార్ ఏంటంటే ఫుల్లింగ్ అయిపోతుందనమాట. సో, మీకక్కడ క్యాలరీస్ తక్కువవుతాయి. ఈ సాంబార్‌లో కూడా మనం వెజిటబుల్స్ అన్నీ ఎక్కువేస్తూ ఉంటాం గదా! సో, ఆ వెజిటబుల్స్ కూడా మనం ఇండైరెక్ట్‌గా తీసుకున్నట్లవుతది. జనరల్‌గా సలాడ్స్ తినమంటే చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే అవి తినాలి అంటే కొంచెం కష్టంగా అనిపించొచ్చు కొంతమందికి. మళ్ళీ దాంట్లో మనం కాంబినేషన్ మయోనీస్ ఇవన్నీ ఏస్తే మళ్ళీ టేస్టీగుంటది. కానీ అవేస్తే మళ్ళీ ఆయిల్ ఎక్కువైపోవడం, మళ్ళీ క్యాలరీస్ ఎక్కువైపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, మనం అలాంటి వాటికి మనం ఏం చేయొచ్చు అంటే సాంబార్ ఈస్ ద బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు మనం. సాంబార్ చేసుకొని ఇడ్లీ 1, 2 వేసుకున్నా సరే సాంబార్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నందువలన మీకది లిక్విడ్ ఉంటది. ప్రోటీన్ కాంబినేషనే కాబట్టి మీకెక్కువ స్పైక్ ఉండదు. వెజిటబుల్స్‌తో సహా మీరు తీసుకున్నారంటే అది పర్ఫెక్ట్ డైట్ అవుతది. ఈవెన్ అన్నంలో కూడా అవే. జనరల్‌గా కూరగాయలు ఎక్కువ తీసుకోమని చెప్తాము. కూరలు ఎక్కువ తినమంటాం కదా! సో, ఈ కూరల కాంబినేషన్ మనం ఇట్లా గాని చేసుకున్నామనుకోండి సాంబార్ టైప్, పులుసులు, సాంబార్లు. సో, అలా చేసుకున్నప్పుడు ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ ఎళ్తుంది. కడుపు నిండిపోతుంది. సో, ఆ కడుపు నిండిపోయినప్పుడు మళ్ళీ ఆకలి మళ్ళీ తినాలి అనిపించదు కాబట్టి మనకి ఈజీగా అనిపిస్తుంది. అంటే ఈజీ డైజెస్టెడ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. పెసరట్టు. మనకి పెసరట్టు ఏంటంటే మనకి ఫైబర్‌తో సహా ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. తొక్కతో సహా మనం మిక్సీ యేసుకొని చేసుకుంటూ ఉంటాం. అది ఒక బెస్ట్ లో క్యాలరీక్ అనుకోవచ్చు. దాంట్లో కూడా ఉల్లిపాయ పెసరట్టు ఇట్లాంటివి మనం కాంబినేషన్స్ కానీ తీసుకున్నామంటే ఫుడ్ ఏంటంటే తక్కువ క్యాలరీస్‌లోనే మనకి కడుపు నిండుతది. అండ్ మనకి బాడీ కూడా షుగర్‌కి సెట్ అవుతూ ఉంటుంది. జనరల్‌గా నైట్స్ ఎర్లీగా తినేయడం అనేది అందరికీ చెప్పేదే. అందరూ చేయాల్సిందే. మనకి షుగర్ లెవెల్స్ కూడా ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయని మనం 3 టైమ్స్ మనం చేయించుకోవాలి. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అండ్ జనరల్ ఆర్‌బీఎస్. ఫాస్టింగ్‌లో గాని మనకి ఎక్కువొచ్చిందంటే ముందు రోజు మనం నైట్ తిన్న ఆహారం అనేది ఎక్కువవుతుంది అని అర్థం అనమాట. సో, అట్లాంటప్పుడు మనం ఏంటంటే దాన్ని ఎర్లీగా తినేసేయడం. దాని తర్వాత కూడా మళ్ళీ నాకు ఆకలేస్తుంది మేడం 6 కల్లా నేను అన్నం తినేస్తే మళ్ళీ నాకు 8 కల్లా ఆకలేస్తుంది. మరి నేనప్పుడు ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. వీటికి ద బెస్ట్ ఏంటంటే మజ్జిగ తీసుకోవడం. సో, ఇట్లాంటివి మన డైట్స్‌లో మనం చేంజెస్ చేసుకుంటా ఉంటే మనం పర్ఫెక్ట్ అయిపోతుంటాం. జనరల్‌గా ఏంటంటే ఎఫ్‌బీఎస్ ఎక్కువున్నప్పుడు నెక్స్ట్ పోస్ట్ లంచ్ కూడా ఎక్కువుంది అనుకోండి. బ్రేక్‌ఫాస్ట్ అనేది మీకు ఎక్కువ తింటున్నారు అని అర్థం. సో, బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా మీరు ఇట్లా వెజిటబుల్ ఇడ్లీ తీసుకోవడము. అంటే ఈ వెజిటబుల్స్‌ని కాంబినేషన్ ఇడ్లీ సాంబార్ లాంటివి తీసుకోవడం, పెసరట్ లాంటివి తీసుకోవడం. ఉప్మా చేసుకునేటప్పుడు కూడా మీరేంటంటే బొంబాయి రవ్వ ఉప్మా కాకుండా గోధుమ రవ్వ ఉప్మా, బన్సీ రవ్వ ఉప్మా అవి తీసుకొని దాంట్లో కూడా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడం. సో, క్వాంటిటీ ఏంటంటే టేస్టీగా ఉండాలి, మీకు హెల్తీగా ఉండాలి అంటే ఇట్లాంటి కాంబినేషన్స్ చేసుకుంటూ మీరు షుగర్ పేషెంట్స్‌కి సెట్ చేసుకుంటే ఒక టైంలో మీరు సెట్ చేసుకుంటే అది మీకు పర్ఫెక్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు రెగ్యులర్ డైట్ అవుతుంది. టేస్టీగా ఉంటుంది. మీకు హెల్తీగా కూడా వచ్చేస్తుంది.